హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఎందుకు అనేసి అనుకుంటున్నారా? నన్ను ఇంత సపోర్ట్గా నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారనమాట. అందుకే ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని నా వీడియోస్ బాగా చూసేసి నన్ను ఇంకా ఎక్కువగా ఆదరించాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ టేస్టీ మనుబులు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానమాట. అదే పిండితో కూడా ఇట్లాగా చెక్క పకోడీ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క విధంగా అంటే చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రిబ్బన్స్ మనుబోలు అంటారు, చెక్క పకోడీ అంటారు, ఇంకేంటంటే ఇట్లాగా ఒక్కొక్కది ఇక్కడ ఒక్కొక్కలాగా అంటారు. మా సైడ్ అయితే మాత్రం చెక్క పకోడీ అనేసి అంటారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇలా 2 ఐటమ్స్ అయితే మీరు చేసుకునే అవకాశం అయితే ఉందనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటి అనేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తారంటే మనుబులు ఎంత టేస్టీగా మీకు కుదరవని మిస్ అయిపోతారు. నేనైతే బియ్యం తీసుకుంటున్నాను. నేనేం బియ్యం అనేసి అనుకుంటున్నాను, రేషన్ బియ్యమే తీసుకుంటున్నానండి. నేనైతే మనం అన్నం వండుకుంటే రైస్ అయితే తీసుకోవట్లేదు. ఒక 2 కేజీల డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. కేజీ డబ్బాలు ఉంటాయి మాకు, దాంతో కొలత కొలుచుకొని 2 కేజీ డబ్బాలు అయితే తీసుకున్నాను. 2 కేజీ డబ్బాలు తీసుకున్నాను కదా, అట్లానే ఒక అరకిలో మినపప్పు తీసుకున్నాను అనమాట. బాగా లో ఫ్లేమ్లో బాగా వేగిచ్చేసుకోవాలన్నమాట మినపప్పును కూడా. ఇంకా వేగిచ్చేసుకొని ఒక డిష్లో బియ్యం పెట్టుకున్నాను. అందులోనే ఆ బియ్యంలోనే మినపప్పు కూడా వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం ఒక 1/2 కిలో తీసుకున్నాను అనమాట. 1/2 కిలో తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగించుకోవాలన్నమాట. ఏంటంటే సగ్గుబియ్యం వేగిస్తుంటే ఎలా వస్తాయంటే మనకు బొరుగులు ఉంటాయి కదా, అట్లా బొరుగులు ఉబ్బినట్లు ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట. అవి ఇంకా అట్లా వేగించుకొని ఉప్పు కారం చల్లుకొని అట్లా కూడా తినేయడానికి కూడా స్నాక్స్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలా కూడా మేము చాలా మాటలు చేసుకొని తినేస్తూ ఉంటాను అనమాట, ఏమి స్నాక్స్ లేనప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాగా బాగా వేగించుకొని ఇంకా బియ్యంలోనే వేసుకోవాలి. ఇలా మీరు చేయడం వల్ల మాత్రం అసలు చాలా చాలా టేస్టీగా మనుబులు అయితే కుదురుతాయి ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ఈ నేను చెప్పిన విధానాన్ని ఫాలో అయితే చాలు. మీకు ఎప్పుడైనా మనుబులు బాగా కుదరకపోయినా సరే ఈ వేలో కానీ చేశారంటే టేస్టీగా మీకు మనుబులు అయితే కుదిరిపోతాయి. ఇగో నాకైతే సగ్గుబియ్యం వేగిపోయినాయి, ఇంకా బియ్యంలో పోసేసుకొని వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి అదే బాండట్లో ఇంకా వాము ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాముని కూడా అదే బాండెట్లోనే వేగిచ్చేసాను అనమాట. కొంచెం లైట్గా వేగిచ్చాను. వేగిన తర్వాత బియ్యంలో కలిపేస్తున్నాను అనమాట. బియ్యం, వాము, మినప్పప్పు మొత్తం వేగిచ్చేసేసుకున్నాను అనమాట. ఇంకా చల్లగా పోయిన తర్వాత మొత్తం కలిపెట్టేసుకొని ఒక కవర్కి కానీ లేకపోతే ఒక టిఫిన్కి కానీ పోసేసుకొని ఇంకా పిండి వేస్తారు కదా, పిండి మిల్లి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను నేను. పిండి మిల్లి దగ్గరికి తీసుకెళ్తే ఇంకా పిండి వేసిస్తారు కదా, ఇంకా నేను వెళ్ళేసేసి ఇంకా ఆయన అడిగేసి వేయించుకొని వచ్చేసాను. చూడండి, నేనైతే ఒక కవర్లో తీసుకెళ్ళాను అనమాట. ఇంకా పిండి మిల్లి దగ్గర నుంచి పిండి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి జల్లెడి పట్టి జల్లించుకోవాలన్నమాట. ఎందుకు అంటే మిల్లిలో ఏమంటే అవి వేస్తూ ఉంటారు, ఆ డస్ట్ అనేది వస్తుంది. ఇదిగో నాకైతే చూడ ఎంత డస్ట్ వచ్చిందో 2 కేజీల్లోనే. ఆ డస్ట్ని అంతా పక్కకు తీసేస్తున్నాను అనమాట. తర్వాత ఒకసారి పిండిని అంతా కలిపెట్టేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, వాము వేసేసాను అనమాట. వాము, ఉప్పు, కారం వేసేసి కలిపెట్టి వేసి మధ్యలో గొంత పెట్టేశాను. ఒక 1/2 లీటర్ పైన తీసుకున్నాను అనమాట పాలు పోసేసి ఇంకా తగినన్ని నీళ్ళు పోసేసి పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పొయ్యి ముట్టించేసాను, కట్లు పెట్టేశాను. ఇంకా లడ్డుగా ఉండే కట్టిని మాత్రం ఒక పెద్ద కట్టిని ఒకటి తీసుకొచ్చి పెట్టాను. ఈ పిండి అంతా అయిపోవాలి కదా అనేసి దాంట్లో కొన్ని చిన్న కట్టెలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. నూనె అయితే వేడైపోతుంది. ఇంకా ఆ లోపల మనం మనుబులు చేయడానికి అదే గిద్దలు ఉంటాయి కదా, మాకైతే ఇక్కడ మనువు గిద్దలు అని అంటారనమాట. ఇంకా నేను పిండిని దాంట్లో పెట్టేసుకొని డైరెక్ట్గా ఆయిల్ వేడయిన తర్వాత డైరెక్ట్గా ఆ బాండెట్లోకే వేసేసుకున్నాను అనమాట. కింద ప్లేట్లో పెట్టి లేకపోతే ఇంకా అట్లాగా ఆయిల్లో వేసేది కాకుండా నేను ఎప్పుడైనా సరే డైరెక్ట్గానే వేసేస్తాను. ఇవి ఏగుతాయి. మధ్యలో హోల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల. మధ్యలో హోల్ వస్తే మాత్రం చాలా బాగుంటాయి తినడానికి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములండి. నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలానే ఇంకా మంచిగా సపోర్ట్ ఇవ్వాలని, ఇంకా నేను మంచి వీడియోస్ చేయాలని, ఇంకా మీకు ఏమన్నా పిండి వంటకాలు మీకు కానీ రాకపోతే ఇంకా నన్ను ఏదన్నా చేసి వీడియో సెండ్ చేయండి అనేసి
నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి కామెంట్ నేను చూస్తానండి. అలాగని బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు చేయొద్దు. ఎవరు ఇష్టపూర్వకంగా వాళ్ళ వీడియోస్ చేసుకుంటారు, అలాగని బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు చేయొద్దు అనమాట. సరేనా ఫ్రెండ్స్, కొన్ని అయితే మనబుల్ చేశాను, అలానే ఇంక మరికొన్ని చెక్క పకోడీ అయితే చేస్తున్నాను అనమాట. చెక్క పకోడీ ఏంటంటే మనకి మనుబు గిద్దలు తీసుకునేటప్పుడే అక్కడ వాటిల్లోనే ప్లేట్స్ ఇస్తారండి. నాకు అట్లాగా 5 ప్లేట్లు అలా ఇస్తారు. మనుబులు వచ్చేసి 3 రకాలు ఉంటాయి అన్నమాట. అవి ఇట్లా చెక్క పకోడీ వాంపూస అట్లాగా వస్తాయండి. ఈ చెక్క పకోడీనంటే అదే పిండితో నేను చెక్క పకోడీ ఇట్లాగా చేస్తున్నాను అనమాట. బద్దలాగా ఉంటుంది కదా, ఇట్లా చేసేస్తే ఇవి బాగా టేస్టీగా ఉంటాయి. ఇవి బాగా కొంచెం చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకొని అంటే చేతితో నలిపితే వచ్చేస్తాయి అనమాట. గిన్నెలోకి వేసుకొని ఒక ఆనియన్ను కొంచెం లైట్గా ఏంటంటే కారము, ఉప్పు, చిన్న టమోటా కట్ చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, నేను పెద్ద టిఫిన్ నిండా అయితే ఇంకా మనుబులు చేసేసానమాట. 2 కేజీలకి చాలా వచ్చాయి. అసలు చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తుంటేనే చాలు ప్రెస్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా చెక్క పకోడీ వేసాం కదా, చెక్క పకోడీ కూడా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసామని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లాగే నాకు సపోర్ట్ చేయాలనేసి ప్రతి ఒక్కరిని అయితే నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు చేసుకోండి, మీకు ఇంతే టేస్టీగా వస్తుంది. నాకైతే ఇంట్లో చాలా బాగుంటుంది. ఇవి 4 డేసే ఖచ్చితంగా 4 అంటే 4 డేసే ఉంటాయి. మిగతా తర్వాత అయిపోతాయి అనమాట. బై.